నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు బెల్ రైస్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై విలాన్ దుస్తులు వచ్చే మేము సైతం మానవత్వం నశించిపోవడం అనేది జరిగితే అది బాంబుల వల్ల అంటువ్యాధుల వల్ల కాదు మానవత్వం మాయమైపోతున్నందు వల్ల మానవత్వం మర్చిపోతున్న కొందరిలో అయినా మేలు కొలపడానికి ఈ షో మేము సైతం ఇది షో కాదు శోకంపై యుద్ధం వచ్చే మేము సైతం అయ్యో పాపం అనేవాళ్లు కూడా లేని మానసిక దివ్యాంగుల భవిష్యత్తుని బాధ్యతగా తీసుకుంది జనని మానసిక దివ్యాంగుల సేవా సమితి మేము సైతంని ఆశ్రయించిన ఆ సేవా సమితి సభ్యులకు అండగా నిలవడానికి క్యాండిల్స్ పేపర్ ప్లేట్స్ మరియు ఫినాయిల్ తానే స్వయంగా తయారు చేసి అమ్మబోతున్నాడు అల్లు శిరీష్ సుమతి గారు 500 ఇచ్చారండి తమిళ్ హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి గౌరవం అనే సినిమాతో తెలుగులో పరిచయం అయ్యి బ్యాక్గ్రౌండ్ తో కాకుండా కష్టపడి తనకంటూ తన పేరు సంపాదించుకుంటున్నాడు అల్లు శిరీష్ ప్లీజ్ వెల్కమ్ Allu Shirish onto the show today. చాలా అందంగా ఉన్నాను నా బ్లూ సూట్ నా బ్లూ సోఫాకి మ్యాచ్ చేసుకుంటూ వచ్చాను చాలా చక్కగా ఉన్నావు థాంక్యూ హౌ ఆర్ యు డూయింగ్ చాలా రోజులు అయింది నేను చూసి yes చాలా బాగున్నాను చూస్తూనే తెలుసు చాలా బాగున్నాను చాలా బాగున్నాను అంటే లోపల నుండి బాగున్నాను oh good what's your next project ఒక మలయాళం రీమేక్ సైన్ చేశాను ఫస్ట్ టైం ధైర్యం తెచ్చుకుని రీమేక్ చేస్తున్నా సో official details probably ఒక 1 week 10 days లో బయటకు వస్తాయి it's a very interesting film and just like మేము సైతం it has a small social commentary also as a part of it so I'm very excited but ఈ సినిమాలో ఏదో కొంచెం అలా సోషల్ కాజ్ టచ్ చేస్తున్నాను అవును ఉంటుంది you know very commentary will be there entertain చేస్తూ దాంతో పాటు ఏమైనా మంచి విషయం చెప్పగలితే ఇట్స్ అమేజింగ్ నేను ఇదివరకు ఏ మైండ్ సెట్ లో ఉండేవాడంటే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే అదే ఉండాలి సీరియస్ ఫిల్మ్ అంటే కథ చెప్పాలనుకునేవాడిని బట్ అన్ని కలిపి ఒకే దాంట్లో సర్వ్ చేయడం అనేది ఐ డోంట్ నో ద ఎక్స్పీరియన్స్ లేక బన్నీ వచ్చిన తర్వాత చాలా రోజులు కానీ నువ్వు రాలేదు ఇండస్ట్రీకి నువ్వు తన దగ్గర నేర్చుకున్నదేంటి బాబాయ్ అది మటుకు డెఫినెట్ గా చేయను అనుకున్నదేంటి హార్డ్ వర్క్ కానీ అది హార్డ్ వర్క్ దాటి చాదస్తం వెర్రి ఆ పీక్ తీసుకెళ్ళిపోతాడు నా మనిషి నిద్రలో లేపిన ఆ సీన్ డైలాగ్ లేదా సినిమా అలా ఉంటాడు సో ఆ ఫ్యామిలీ డిన్నర్ లో ఉన్న
వెళ్ళిపోయాడు అంతే, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు, ఇక్కడ రాడు. సో నాట్ జస్ట్ హార్డ్ వర్క్, మైండ్ లో కూడా అదే రన్ అవుతుంటది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒకటి మనం కావాలి సాధించాలనుకుంటే అది లిటరల్ గా ఒక తపస్సులా చేయాలంటున్నా, విశ్వామిత్రుడు తపస్సులాగా అదే పనిగా ఇంకేమి డిస్టర్బెన్స్ ధ్యాస లేకుండా చేయడం. రెండు బన్నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే చేతులు ఎరగొట్టుకుని కాళ్ళు ఎరగొట్టుకుని నేనే స్టంట్ చేస్తా, నేనే ఫైట్ చేస్తా, దూకేస్తా. ఇదే తెలుసు, లైక్ బన్నీకి షోల్డర్ టేర్ అయింది, చాలా ఇంజరీస్ జరిగినాయి అనమాట. వరుడు బ్యాండేజ్ చేసుకుని మీకు గుర్తుందో లేదో రేలా రేలా పాట, అండ్ అది కూడా కొంచెం స్టైలిష్ గా కట్టుకొని అది దెబ్బలాగా తెలియకుండా, ఎందుకంటే సినిమా రిలీజ్ కి వచ్చేసింది. ఐ వాజ్ లైక్ బన్నీ వాట్ ఆర్ యూ డూయింగ్? నాన్నగారి దగ్గర నేర్చుకుంది ఏంటి నువ్వు? మిస్టేక్స్ అవాయిడ్ చేసి సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలనేది మా డాడీ ప్లానింగ్ చాలా బాగుంటది. చిరంజీవి అంకుల్ దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి? మనసు. ఇక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేస్తారు, చిరంజీవి గారు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయరు. అంత మంచి జరుగుద్ది, అందరూ మంచోళ్ళే అలా నమ్ముతారనమాట. నేనే కాదు, ఈ జనరేషన్ ఎవ్రీ యాక్టర్ ఈవెన్ అవుట్ సైడ్ మై ఫ్యామిలీ హ్యాస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చిరంజీవి గారు అనేది. Of course, నేనే I meet a lot of them కదా. He was like how for all women Sridevi garu was like an inspiration. So ala mana Telugu vallaki Chiranjeevi uncle is like that, like our influence lakunda nobody came into. So సినిమాల పరంగా నేను మాట్లాడట్లా, I'm only talking about real life చిరంజీవి గారు. లైక్ మా మావయ్య, మీ మావయ్య నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే మంచితనం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ కాకముందు ఒకసారి కూర్చున్నాను ఆయనతో. అప్పుడు ఆయన చెప్పారు, వారంలో నువ్వు హీరోగా ఒక 50 to 100 మందిని కలుస్తావు ప్రతి వారం. వాళ్ళ మొహాలు నీకు గుర్తుండవు, కానీ వాళ్ళు అల్లు శిరీష్ని ప్రాబ్లీ ఒకేసారి కలుస్తారు మీ లైఫ్లో. సో వాళ్ళకి ఆ జ్ఞాపకం బాగుండేలా చేయి. సెల్ఫీ అడుగుతారు, నువ్వేదో మూడ్లో ఉంటావు, ఏదో స్ట్రెస్ టెన్షన్ ఉంటావు, అవన్నీ పక్కన పెట్టి ఆ 1 minute వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళని హ్యాపీ చేస్తే ఆ లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా గుర్తుంచుకుంటారు. మంచి మెమరీస్, మేము వస్తే పలకరించాడు, మాట్లాడాడు. బట్ ఆయన చెప్పిన 1 minute చెప్పేస్తా. మనిషికి ఆకలి, షెల్టర్ వీటి కాకుండా ఎన్ని దాటేసాక కావాల్సింది అతను ఎదురు చూసేది గుర్తింపు. గుర్తింపు అంటే సినిమా హీరో స్టార్డమ్ అదే కాదు, ప్రతి వ్యక్తికి గుర్తింపు. మీ ఇంట్లో పని చేసాడు, బాగా చేసాడా అని గుర్తించు. హోటల్కి వెళ్ళావు, తిన్నావు, బాగుందా, షెఫ్కి మెసేజ్ పంపించు, మీ ఫుడ్ చాలా బాగుందని చెప్పి. దట్ విల్ గివ్ దెమ్ పాజిటివ్ మోటివేషన్ అని చెప్పి. సో నాకు ఈ 2 విషయాలు అలాగా స్టాంప్ అయిపోయినాయి అంట. రజనీకాంత్ అంకుల్ ఆల్సో డస్ దట్. వారం రోజులకు వచ్చారంటే ఒక చిన్న మనం క్యారీ ఆన్ లగేజ్ కంటే చిన్నది ఉంటుంది. ఏంటి అంకుల్ అంటే అదే ఒక 3 pairs of like white and white. ఈజ్ లైక్ ఇంతకంటే ఏం కావాలంటుంది? ఎక్కడికి వెళ్ళినా అయోనింగ్ ఉంటుంది, మనకి దోబీ ఉంటుంది. సో ఐ డోంట్ నీడ్ మోర్ దెన్ దిస్ అని. ఆ సింప్లిసిటీ ఇంకో లెవెల్ ఆయన. మా పెద్దన్నయ్య పెళ్లికి మా ఫాదర్ ఇన్వైట్ చేశారు, 29th డేట్ చెప్పారనమాట. పర్లేదు నేను వచ్చేస్తా పర్లే అంటే మా డాడీ అన్నారు, మామూలుగా వస్తుంటే డీటెయిల్స్ అడుగుతారు కదా, పర్లేదు అరవింద్ ఎందుకు పంపించి నేను వచ్చేస్తానని అలా క్యాజువల్ గా చెప్పేశారు. రారేమో అని అనుకున్నారు. యాక్చువల్గా పెళ్లికి వచ్చారు, ఆయన డేట్ రాంగ్ చూసుకున్నారు, 1 day ముందే వచ్చేసారు అనమాట. అక్కడ యాక్చువల్గా ఇంకా పెళ్లి మండపం సెట్ ఆ పనులు జరుగుతున్నాయి. అండ్ కూల్ గా వచ్చేసి ఇవాళ కదా రేపా, అయ్యో బై మిస్టేక్ వచ్చని చెప్పి సింపుల్ గా వెళ్ళిపోయారన్న. ఒక్కళ్ళే వచ్చారు, ఎవరు గుర్తు కూడా పట్ల. మళ్ళీ పెళ్లి రోజున చాలా మంది లైక్ మినిస్టర్స్ ఇలా వస్తున్నారు కదా, హడావడి, ప్రోటోకాల్, దిస్ దాట్, బాడీ గార్డ్స్. ఆయన మాత్రం సింపుల్ గా ఒక కార్లో వచ్చారు. ఆయన దిగి వస్తున్నంత వరకు అసలు రజనీకాంత్ గారు వస్తున్నారని తెలియదు ఎవరికి. తర్వాత వచ్చాక మళ్ళీ ఒక కమోషన్, దిస్ దట్ టు గెట్ హిమ్. చాలా సింపుల్ గా ఉదయం పర్లే నేను కూర్చుంటా అని చెప్పి ఫ్రంట్ లో కూర్చున్నారు, గంట సేపు ఉన్నారు, అందరిని పలకరించారు, సింపుల్ గా భోజనం చేసి వెళ్ళిపోయారు. అసలు ఐ హావ్ నాట్ ఈవెన్ సీన్ ఎనీ ఫర్గెట్ సూపర్ స్టార్స్, ఒక స్టార్స్ కూడా అంతే ఆంట్రాజ్ లేకుండా. అది ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి he's always been like that. If anything, he's gotten even bit more simpler than anything. Without further ado, thank you so much. No, it's my pleasure. Sirish, because చాలా కృతజ్ఞతతో ఉంటాను నేను ఎవరు వచ్చినా ఈ షోకి, because you're changing somebody's life in a matter of 1 day. నువ్వు ఈ షో స్టార్ట్ చేయక ముందు ఒకరోజు మన అందరం కలిసాం, ఫ్రెండ్స్ అందరం రానా ఇంట్లో. అప్పుడు మేము అందరినీ పిలిచి చెప్పావు, నేను ఇలా చేస్తున్నాను, ఈ షో వచ్చి నాకు కమర్షియల్ యాక్టివిటీ కాదు, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. నేను ఎంతో ఇష్టపడి ఈ షోని నేను హిందీలో చూసి తెచ్చుకుని చేశాను. మీరు అందరూ ఒక చేసి ఒక సాయం వేసి నా కోసం కాదు, జనం మంచి కోసం మీరు అందరూ చేయాలంటే వి ఆల్ ప్రామిస్డ్ యూ దట్ డే. నువ్వు ఎప్పుడు చెప్పినా మేము వస్తామని చెప్పి, అండ్ ప్రామిస్ చేసినట్టే మీ ఫ్రెండ్స్ అందరూ ఈ షోకి వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ యువర్. నిజంగా. సో ఈ రోజు మనకి చేయూత కోరడానికి వచ్చిన వాళ్ళు
జనని మానసిక దివ్యాంగుల సేవా సమితి రాజమండ్రి నుంచి లీలావతి గారు, రాజేశ్వరి గారు, నాగేశ్వరరావు గారు వచ్చారు. సో ఏం కోరుతూ వచ్చారో వాళ్ళ దగ్గరే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. లీలావతి గారు ఎవరు? మీరమ్మ. అమ్మ కూర్చోండి, మీరు లెక్కండి. అయ్యో. మీరు రాజేశ్వరి గారు, నాగేశ్వరరావు గారు మీరు. ఓకే. నేను ఆ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఎన్ని రోజుల నుంచి? 2006లో మేము ఆ సంస్థని స్థాపించామమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు. తర్వాత మీ మేడం మేము మాతో పాటు 6గురు మేము ఆ సంస్థని స్థాపించామమ్మా. ఈవిడేమో నటరాజేశ్వరి గారు, ఆయనేమో పేరెంట్ అమ్మ. మీరిద్దరూ రన్ చేస్తారు? ఇంకో నలుగురు ఉన్నారమ్మా. మొత్తం 6గురం కలిసి ఆ సంస్థని స్థాపించామమ్మా మేము. మీకోసం ఏవి ఒకటి తయారు చేసాం. ఏవి చూసాక మాట్లాడదాం. ఒకసారి ఏవి ఆన్ చేసి. నమస్తే అండి లక్ష్మి గారు. నా పేరు హైమలీలావతి. మాది జనని మానసిక వికలాంగుల సేవా సంస్థ. ఈ సంస్థను మేము 2006లో 6గురం కలిసి స్థాపించామండి. మా కొలీగ్స్ వీళ్ళు తిను నటరాజేశ్వరి, కమల కుమారి గారు, విజయలక్ష్మి గారు, జెంట్స్ ఒక ఇద్దరు, సిహెచ్ భీమరాజ్ రెడ్డి, హరి అని, మిగతా మా కొలీగ్స్ వీళ్ళందరూ కూడాను. అయితే 2006లో ఇక్కడ చేసేదానికి ముందు మేము ఒక ఉన్నతమైన సంస్థలో 15 సంవత్సరాలు సర్వీస్ చేసామండి. అనుకోకుండా వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఈ పేరెంట్స్, ఈ పిల్లలు, ఈ బాధలు ఇవన్నీ కూడా మాకు కళ్ళ ముందు అలా కనిపిస్తూ మనసు ద్రవించిపోయింది. ఏం చేయాలి అని మేము చాలా ఆలోచించి, సరే డబ్బుతో కంటే కూడా మనం ముందు వీళ్ళకి సర్వీస్ చేయడానికి ముందుకు వెళ్దామని చెప్పి ఒక 30 మంది పిల్లల్ని అప్పటికప్పుడు 2006లో మేము స్టార్ట్ చేసిన రోజున పెట్టుకుని ఒక అద్దె బిల్డింగ్ తీసుకుని మేము 6గురు ఒక ఆయాతోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. నా పేరు సచివేణి అండి. నాకు బాబు పాపనండి. ఆ పాప బ్రెయిన్ ఎదగలేదండి. దేవుడు ఇలాంటి పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో అనిపిస్తుందండి. వాళ్ళకి ఏమీ తెలియదు కదండి, ఇంకన్నీ మనమే చేయాలి. ఇప్పుడు ఆ పాపకి 23 సంవత్సరాలండి. నాకు షుగర్ ఉందండి. నేను డైలీ వాకింగ్కి వెళ్తానండి. అయితే మా పక్క వాళ్ళకి అప్పుడు చెప్పి వెళ్ళేదాన్ని అండి. చిన్నపిల్లలంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అండి. అప్పుడప్పుడు వెళ్ళేదండి వాళ్ళ ఇంటికి. ఇలా పిల్లల్ని కాసేపు ఎత్తుకుని వచ్చేసేదండి. వాళ్ళు 2 రోజుల కిందట ఊరికి క్యాంప్ వెళ్ళారండి. అతను భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మగారు అయిన ఇంట్లో ఎవరు లేరండి. తను ఒక్కడే ఉన్నాడు. పిల్లని మరి ఎలా పిలిచేవాడో తెలియదండి. పిల్లలు ఉన్నారని ఏమాత్రం పిలుచుంటాడండి. అయితే మేము వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు 6:30 అయిందండి. 6:30కి వచ్చాక అవన్నీ మా అమ్మాయి ఏదైనా అడిగితేనే ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చుందండి. మా అన్నగారు ఇచ్చారని లోపలికి వెళ్ళానండి సన్నదండి. ఒకవేళ ఎందుకన్నా మంచిది, పైన పిల్లలు ఉన్నారని డైలీ వెళ్ళేది కదా వాళ్ళ ఇంటికి. ఒకవేళ అక్కడ గాని వెళ్ళిందేమని మా చెల్లి నేను పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళేటప్పటికి అప్పటికే మా పాపని అబ్బాయి పాడు చేస్తాడు. ఆ టైంలో చంపేయాలనే అనిపించిందండి. ఒక నెలంతా కూడా పాప అన్నం కూడా తినేది కాదండి. అదే భయంలో ఉండేదండి. ఇంకప్పటి నుంచి తనకి ఆరోగ్యం బాగుంటలేదండి. అసలు పోలీస్ కేసు పెట్టాక ఒక 8 నెలలు 9 నెలలు ఉన్నాడండి స్టేషన్లోని. తర్వాత బెయిల్ మీద వచ్చేసాడండి బయటికి. హ్యాపీగానే తిరుగుతున్నాడండి. అప్పో చప్పో చేసి అలాగే వైద్యం చేస్తున్నానండి. డాక్టర్లు ఏమో ఈ అమ్మాయి అన్నాళ్ళలో ఉండదని అన్నారండి. ఇలాంటి పిల్లలకు సంబంధించి స్కూల్ ఉందని తెలిసి మాకు స్కూల్లో వేసేవండి. ఈ స్కూల్లో వేసిన కాడి నుంచి మాకు ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి. అమ్మాయికి అసలు ఫస్ట్లో ఏమీ తెలిసేది కాదండి. ఇప్పుడు నేను స్కూల్ ఫీజు కట్టి స్థితిలో కూడా లేనండి. 2,000 కడతానండి సంవత్సరానికి. మేడం గారు మా దయించి అలాగే ఏమనరండి ఇప్పుడు కూడా. నమస్తే అండి, నా పేరు రమణి. మా పాప పేరు శ్రీనిధి. పాపకి 8 years. ఈ స్కూల్కి మేము 3 years నుంచి పంపిస్తున్నాము. పాప ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. పాప ఇంతకు ముందు అసలు మాట్లాడేది కాదు. ఈ మధ్య సౌండ్స్ అది చేస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంది పాప. తను తినడము అన్నీ ఇక్కడ నేర్పించారు టీచర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది. స్ట్రైట్గా నడవడం నేర్చుకుంది. కొద్దిగా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తుంది. పప్ప, మమ్మీ అట్లా చిన్న చిన్న పదాలు నేర్పించారు వీళ్ళు. మాట్లాడుతుంది. నమస్తే లక్ష్మి గారు. నా పేరు రత్నమాల అండి. మా హస్బెండ్ పేరు మధు అండి.
నాకు 2 బాబులు. పెద్ద బాబుకి ఆటిజం అండి. బాబు పేరు హేమంత్. 3 ఇయర్స్కి మాటల వచ్చేది కాదు, అటు ఇటు పరిగెట్టేసేవాడు. మనం పిలిచినా పలికేవాడు కాదు, ఐ కాంటాక్ట్ ఉండేది కాదు, ఎవరు పిలిచినా ఎటో చూస్తూ ఉండేవాడు. అమ్మ అని నాన్న అని గెస్టర్స్ లేవు. ఇక్కడికి వచ్చాక సెల్ఫ్ స్కిల్స్ బాగున్నాయండి. నమస్తే లక్ష్మీ మేడం గారు. బాబుకి బ్రెయిన్ ఎదగలేదన్నారు. పోయిన సంవత్సరమే జాయిన్ చేస్తాం స్కూల్లోని. పరిగెట్టేసేవాడండి చుట్టూ. అసలు స్కూల్ అలవాటు అవుతుందా అవుదా అనుకునేవాళ్ళం. స్కూల్ బాగానే అలవాటు అయిందండి. బాగానే కూర్చుంటున్నాడు. పాపం స్కూల్కి రెంట్లు అవి కట్టుకోలేకపోతున్నారు. స్కూల్కి ఏమైనా సాయం చేస్తే పిల్లల్ని బాగా చూసుకుంటారు. టీచర్లు మేడంలు ఆయమ్మలు కూడా బాగా చూసుకుంటారు. మేము చూపించే ప్రేమ కంటే వాళ్ళే ఎక్కువ ప్రేమ చూపించి నిజంగా వాళ్ళు చేసే సేవ అయితే మేము కొనియాడలేము. మరి ఇటువంటి సేవ నిర్వహించడానికి వాళ్ళకైతే శక్తియుక్తులు అయితే సరిపోవట్లేదు. మేము ఇచ్చేది వాళ్ళకి సరిపోవట్లేదు. ఎవరైనా దాతలు సహాయం చేస్తే నిజంగా ఈ పిల్లలకే కాదు మాకు సహాయం చేసినట్టు వీళ్ళు చేసే సేవ మరి అటువంటిది. 65-70 మంది పిల్లలతోటి 4 అద్దె భవనాల్లో మేము వీళ్ళకి సర్వీస్ చేయడం మొదలుపెట్టాము. అయితే ఈ సంస్థని రన్ చేయడానికి చాలామంది ఎంతో ఉన్నతమైన వాళ్ళే రన్ చేయలేని పరిస్థితుల్లో మేము దీన్ని రన్ చేస్తున్నామంటే వీళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది మా బాధలు చూసి సహాయం చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నారు. అయినా అవి మాకు ఒక్కో నెల ఇవ్వటం జరుగుతుంది. లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. పిల్లలకి మేము వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని బయటికి పంపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇలా చేయాలనే మెయిన్ ఎయిమ్ తోటి ఒక వొకేషనల్ వింగ్ని స్టార్ట్ చేసాము. అందులో పిల్లలు పేపర్ ప్లేట్స్, కప్స్, క్యాండిల్స్, పెనాయిలు ఇవన్నీ తయారు చేసి అవి కూడా వాళ్ళు బయటికి మార్కెటింగ్కి చేసుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మా సంస్థ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చేదానికి వీళ్ళకి ఏంటంటే ఆహ్లాదమైన ప్రదేశం ఉండాలి. ఈ ఇరుకు వాటిల్లో మేము ఎంత కష్టపడి చేసినా వీళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి చాలా కష్టమైపోతుంది. ఇంకా లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సేవ చేయడానికి మేము అహర్నిశలు కూడా కృషి చేయడానికి వెనుకాడం. కానీ వీళ్ళకి ఆ నివాసానికి ఏదైనా ఒక ఉన్నతమైన స్థలం, బిల్డింగు లాంటిది కనుక మాకు సమకూరిస్తే ఇంకా మా అహర్నిశలు మేము వీళ్ళ కోసమే మా జీవితాల్ని త్యాగం చేయడానికి వెనుకాడం. లక్ష్మి గారు దయించి కొంచెం మీరు మాకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాం మేమందరం కూడా. థ్యాంక్స్ అండి. అది సేవ అంటే మనకు ఉన్నదా లేదా, మనకి ఎక్కువ ఉందా, మనం ఎంత ఇవ్వగలుగుతాం, దాంతో ఏ సంబంధం ఉండదమ్మా. చెయ్యాలి అనుకున్న ఒక భావన ఉంటే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ విల్ బ్రింగ్ వాట్ యు నీడ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టి మాలాంటి వాళ్ళ యొక్క పిల్లల కోసం ఒక తల్లిగా ఆప్యాయతను, అమ్మలో ఆప్యాయతను పంచుతూ నా పాపని సాకుతూ చూస్తున్నారే. నిజంగా వాళ్ళకి వర్ణించడానికి వర్ణనాతీతం నిజంగా నేను చెప్పలేనమ్మా. ఆర్థికంగా సాయం చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళ లైఫ్ మొత్తం వేరే వాళ్ళ మంచి కోసం డెడికేట్ చేయడం మించిన గ్రేట్ థింగ్ లేదు.